5-6 ఉన్నారు నామినేషన్ లో. నేను బెస్ట్ చూస్ చేసుకున్నా. బెస్ట్ లో టాప్ లో నేనే కనిపించిన. నన్ను నామినేట్ చేస్తున్నావా మరి వాళ్ళని చేస్తున్నావా? నాకు ఏమో దీన్ని చెయ్యి, మావని చెయ్యి, ఈ మావడే. నేను మాట్లాడిన పాయింట్ కాదని చెప్పడానికి ఎవరు? పల్లవి ప్రశాంత్. ఇక దీన్ని అడుగు, తర్వాత చెప్తుంది పల్లవి ప్రశాంత్ అని. పాయింటే కాదంటావు నువ్వు చెప్పే అన్ని పాయింట్లు కదా, కరెక్ట్ కదా? మాట్లాడాలా? నువ్వు కత్తి పొడిచినప్పుడు నాకు రక్తం వస్తుంది కదా. నేనేది కొడతాను, నాకేం తీట నేను కొడిచాను గారు. అయిపోయింది మీది నామినేషన్ అన్నా, ఇది తప్పు. ఓకే పోతున్నా. బరాబర్ పాయింట్ ఉంది మచ్చా. పాయింట్ ఏడుందా? దానికి లుంగి కట్టుకున్నావు, పాయింట్ ఉంది అంటున్నావు. లుంగి కట్టుకొని కూర్చున్నాను గెలుకొద్దా అన్న. నిప్పు వచ్చినప్పుడు నీళ్లు పోయాలి తప్ప పెట్రోల్ పోతావా? ఎన్ని నిప్పులు అంటబెట్టినా కాలడు ఈ అశ్వత్థామ. నేనెందుకు అంటు పెడతా అన్న? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నీ వాయిస్ ఒక్కటే వినిపిస్తుంది. దాని వల్ల 2-3 సార్లు ఆడే ప్లేయర్స్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. నువ్వు మాట్లాడేది ఎట్లుంది చెప్పన్నా? వాళ్ళకి దెబ్బ తాకితే అమ్మ అన్నట్టుంది నువ్వు. పంచానవాయితీ లెక్క నీకు కూడా ఆనవాయితీ. మళ్ళీ చెప్పు పంచ ఏమన్నా. నేను మళ్ళీ ఒకటేసారి చెప్తా. ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు గుర్తుపెట్టుకో. ఆడిషన్ తీసుకోవట్లే మచ్చా ఈడ. తీసుకోపో నాకు అంటే లాస్ట్ టైం అర్థమైందా? అర్థమైంది నాకు. నీకు అర్థం కానట్టుంది. మళ్ళీ మాట్లాడాలా? ఏమన్నా అవుతుందా? ఇట్లే మాట్లాడు. 2 గోళీలు వేసుకో, తగ్గుతుంది ఏదన్నా. దీనికి పేరే ఆర్టీ నేను చెప్పింది. అందుకే 2 గోళీలు విటమిన్ గోళీలు వేసుకో, సపారించుకో అని చెప్పింది. అందుకే విటమిన్ సి. దాంతో ఏమైతుంది? వేసుకున్నాక నువ్వు మాట్లాడు, ఇట్లా సపారించుకుంటా కూర్చుంటావు. ప్రతిక ఎవరి మీద వస్తుందో కాన్సంట్రేషన్ ఉందా? డిఫెండింగ్ పైన ఉందా? ప్రశాంతి మరి గోడ మీద పిల్లిని కాదు. పల్లవి ప్రశాంత్ ఒక ఆలోచన మేధావి శక్తి ఇది. మేధావి గురించి నువ్వే మాట్లాడు. పట్టు పంచ అన్నది తెలుగు సంస్కృతి. నేనేమన్నా ఇప్పేసి తిరిగానా? నేనేమన్నా